కీర్తనలు 102వ అధ్యాయం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడివై ఉండకము, నాకు చెవియొగ్గుము. నేను మొరడలేడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోచున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది, భోజనం చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగటి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గల వారు నా పేరు చెప్పి చెప్పిందరు. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదకును ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేస్తున్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలినవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామ స్మరణ తరతరములో ఉండును. నీవు లేచి సీయోనును కరుణించెదవు. దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించెదరు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఎలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సీయోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగిచూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకునేటట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడిపో జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను. నేను ఇలాగు మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్యన నన్ను కొనిపోకము. నీ సంవత్సరములు తరతరములో ఉండును. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్టు నీవు వాటిని తీసివేయదు అని అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచెందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఈ కీర్తన యొక్క వక్కణలో దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర అనగా, ఈ ప్రార్థనలో అతడు ఎంతగా తన ప్రాణము సొక్కిపోయి దేవుని యొక్క సహాయం కొరకు ఎంతో వేడుకుంటున్నటువంటి తన కష్టదినమున తన ప్రార్థన విజ్ఞాపనలు, తనకు కావలసినటువంటి విడుదలను కోరుతూ చేసినటువంటి ప్రార్థన ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ ప్రార్థన యొక్క అంశాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. తర్వాత 12వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవుడు ఏ విధంగా తన కార్యాన్ని ఆ ప్రార్థనకు బదులుగా చేసి ఉన్నాడో చూస్తున్నాం. తర్వాత 23వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈ భవిష్యత్తులో దేవుడు జరిగించబోయేటువంటి ఒక అద్భుత కార్యాన్ని గురించి కూడా ఇక్కడ వ్రాయబడింది. తర్వాత 25వ వచనం నుంచి 27వ వచనం వరకు కనుక చూసినట్లయితే ఇది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాల్లో, మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచెందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి ఈ ప్రవచనం. అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అవి ఈ సృష్టిలో మార్పులు జరగవచ్చు కానీ ఆయన తరతరములు నిలిచి ఉండేవాడని గుర్తుగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది. తర్వాత ఈ ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలోనికి వెళ్ళక మునుపు తను ఏదైతే
తను తాను అప్పగించుకుంటూ ఒక గొప్ప కార్యం కొరకై జరిగించబోతున్నాడో దానికి ముందు జరగవలసినటువంటి పరిస్థితిలో తండ్రి ఎదుట ప్రార్థించిన దానికి కూడా సూచనగా ఉన్నది. ఉదాహరణకి గెత్సెమనే తోటలో తన యొక్క చెమట రక్తము గల మారునంతగా ప్రార్థించినటువంటి విధానం, తర్వాత ఆయన సిలువ వేయబడినప్పుడు తను ఒంటరిగా ఉండి మిగిలిన వాళ్ళందరూ కూడా తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి దృష్టాంతం, వీటన్నిటిలో కూడా తండ్రి అయిన దేవుడు ఏ విధంగా తనకు విడుదల కలుగు చేయాలని తన ప్రాణము, తన శరీరము ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలలో కీర్తన 22వ అధ్యాయంలో కూడా తండ్రి నన్ను నేల విడిచితివి విడనాడితివి అని చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఈ 12వ వచనం 1 నుంచి 12 వరకు కూడా చెప్పబడినటువంటి వాటిలోని అర్థాన్ని మనం చూడవచ్చు. తర్వాత ఆయన ఈ లోకంలో ఉండగా నేను నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. ఈ సంఘము అనేటువంటిది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దీని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్తున్నాను. ఈ బండ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆ బండ మీద ఆయన సంఘాన్ని కట్టేవాడుగా ఉన్నాడు. కనుక ఈ చెప్పబడినటువంటి ఈ 12 వచనాలలో తను ఏ విధంగా ఒక ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి దానిని వెలుపలికి తీసుకురావటానికి, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చబడగలగటానికి తన్ను తాను అప్పగించుకొని పోయే ముందు తనలో జరుగుతున్నటువంటి ఆ స్థితిని ఈ ప్రార్థనా రూపంగా తండ్రి ఎదుట మొరపెట్టిన దానికి గుర్తుగా ఉంది. ఈ సంఘం అనేటువంటిదే ఇక్కడ మనం చూసినట్లయితే 13వ వచనంలో, నీవు లేచి సియోనును కరుణించుదువు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చినవు, నిర్ణయ కాలమే వచ్చిన. ఆది నుంచి కూడా దేవుడు మనిషిని సృష్టించిన దగ్గర నుంచి దేవుడు మనిషితోటి సంబంధం కలిగి ఉండి అతనితో నివాసం చేయాలని కోరుతూ వచ్చాడు. అది పాత నిబంధనలో గుడారం వలె వాళ్ళ మధ్యలో ఉన్నాడు. తర్వాత సొలొమోను సమయంలో మందిరం కట్టబడింది. దాని తర్వాత ఆ మందిరం బబులోను రాజుల యొక్క దాసత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మందిరం కూల్చబడింది. దాని తర్వాత మళ్ళా వాళ్ళు తిరిగి వచ్చి 70 సంవత్సరాల తర్వాత మందిరం కట్టబడింది. కానీ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యాధిపతి అయినటువంటి టైటస్ అనే ఒక ఆర్మీ సైన్యాధిపతి ద్వారా అది కూల్చబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారికి మందిరం లేదు. కానీ ప్రభు ఈ లోకంలో ఉండగా ఈ మందిరాన్ని కడతాను అని చెప్పినటువంటి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ మందిరం అనేటువంటిదే సియోను అన్నమాట. సియోను అనేటువంటిది నూతన నిబంధనలో సంఘానికి గుర్తుగా ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరము అను దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఈ 12 వచనాల వరకు చెప్పబడినటువంటిది ఆయన తన మరణమునకు ముందుగా ఉన్నటువంటి స్థితిని గురించి చెప్పాడు. ఈ 13వ వచనంలో చెప్తున్నాడు, నీవు లేచి సియోనును కరుణించదువు. అంటే ఆయన చనిపోయి 3వ దినమున లేపబడిన తరువాత 50వ దినమున పెంతెకోస్తు దినం ఏదైతే జరిగిందో పైనుంచి పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి వచ్చి వారందరినీ కలిపి ఒక శరీరముగా సంఘంగా కట్టబడినటువంటి మొదటి దృష్టాంతాన్ని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. సో నేను సంఘమును ఈ బండ మీద కట్టుదును అంటే ఈ బండ మీద ఉన్నటువంటి బండగా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని
అతడు చనిపోక మునుపు ఉన్నటువంటి, మన ప్రభు చనిపోక మునుపు ఉన్నటువంటి ఆ 12 వచనాల యొక్క భారము, దుఃఖము, వాటన్నిటికీ 13వ వచనంలో చూసినట్లయితే నిర్ణయ కాలమే వచనం సియోను కట్టడానికి. అంటే నేను చనిపోయి తిరిగి లేచిన తరువాత 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమునకు పంపబడి వాగ్దానం చేయబడిన రీతిలో సంఘము కట్టబడగలుగుటకు కావలసినటువంటి ఆత్మ వారందరినీ కూడా ఒక శరీరముగా బంధించి ఆ శరీరమునకు శిరస్సుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉండి మరలా తిరిగి ఆయన రెండవసారి రాబోయేటంత వరకు ఆ దినమున ప్రారంభమైనటువంటి ప్రక్రియ ముందుకు కొనసాగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఆ 2000 సంవత్సరాల క్రితం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి సంఘము సియోను, దానిని గురించినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అని వ్రాయబడింది. కనుక ఈ నిర్ణయ కాలమే వచ్చును, నువ్వు సియోనును కరుణించదువు, తిరిగి మరలా కట్టుదువు. ఈ కట్టబడటం అనేటువంటిది పాత నిబంధనలో ఇశ్రాయేలులకైతే భౌతికమైనటువంటి మందిరం, కానీ మన ప్రభువు 3వ దినమున మీరు ఈ శరీరమును పడగొట్టుడి, దీన్ని నేను లేపుదునని చెప్పినప్పుడు ఆయన 3వ దినమున లేపబడిన తరువాత పెంతెకోస్తు దినమున 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కూడి ఉన్నటువంటి 120 మంది శిష్యుల మీదకి వచ్చి వారందరినీ కూడా ఒక్క శరీరముగా వారందరినీ కూడా బంధించి ఆ ఆత్మ చేత వారిని కలిపి వారందరూ కూడా ఆయన శరీరముగా, ఆయన శిరస్సుగా ఉంచబడినటువంటి సంఘానికి లేక సియోనికి గుర్తుగా చేయబడ్డారు. వారు ఆ ప్రక్రియ 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యి రాబోయే దినాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో ఈ జరగబోయేటువంటి దృశ్యాన్ని పౌలు 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. అది పరలోక సంబంధమైనటువంటి యెరూషలేం పట్టణం. అది ఆత్మసిద్ధి పొందిన, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మలు. తరువాత సియోను అనేటువంటి పరలోకపు కొండ. కనుక ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు తన దుఃఖాన్ని, కల్వరి శిలువలో ఎటువంటి మరణాన్ని అనుభవించి ఆయన కార్చినటువంటి రక్తము, మన పాప భారాన్ని తీసివేయటానికి తను అప్పగించుకున్న శరీరం, ఈ రెండింటి ద్వారా మనకు కలిగినటువంటి విడుదల, విజయం, వాటి ద్వారా ఒక నూతనమైనటువంటి సృష్టిని ప్రారంభిస్తున్నాడు. దానికి సూచనగా చెప్పబడినటువంటి ఆ కీర్తనలో నీవు సియోనును కరుణించుటకు నిర్ణయిత కాలమే వచ్చును అంటే ఆ 2000 సంవత్సరాల తరువాత క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆ 50వ దినమున పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మొట్టమొదటిగా ఈ సంఘం అనేటువంటి ప్రక్రియను ప్రారంభించాడు. అది ఆత్మ సంబంధమైనటువంటి సియోను అయినది. ఈ సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఈ ఆత్మలు అనగా ఈ 2000 సంవత్సరాల వ్యవధిలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి ఈ ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతూ ఎవరెవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన సంబంధమైన విషయాలలో ఐక్యపరచబడి ఆత్మ ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ వాళ్ళలో నివసించుతూ ఆ సంఘానికి జతపరచబడి రాబోయేటువంటి దినాలలో ఆయన కోరిన విధంగా వారి జీవితాలలో మార్చబడేటువంటి దానికి ఉన్నటువంటి, మార్చబడినటువంటి గుంపుగా ఉన్నటువంటి, లేక సంపూర్ణ సిద్ధి పొందినటువంటి, లేక పరలోక సంబంధమైన యెరూషలేమునకు సంబంధించినటువంటి ఈ సముదాయం ఆ సియోను. ఇటువంటి వారిని గురించి ఇంకొక చోట కూడా వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ పరలోకంలో సియోను పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద 144,000 మంది ఉన్నారు. వాళ్ళ
నుదుట్ల మీద తండ్రి నామము, ఆయన నామము, అంటే కుమారుడు తండ్రి ఇద్దరి నామములు వారి నుదుట్ల మీద రాయబడి ఉన్నాయి. వీరు 4వ వచనంలో చూస్తే, వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకు మనుషులలో నుండి కొనబడినవారు. అంటే భూలోకములో నుంచి కొనబడి పరలోకములో దేవుని పర్వతమైనటువంటి సియోను కొండ మీద ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. కనుక ఈ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా తను శిలువ మరణము, పునరుద్ధానం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి సియోనుని ఏ విధంగా కట్టబోతున్నాడో, అంతకు మునుపు కట్టడానికి మునుపు ఏదైతే ఉన్నదో ఆ పరిస్థితి అంతటినీ కూడా తన ఒంటరితనాన్ని, అందరి చేత తృణీకరించబడిన దాన్ని, అందరి చేత దూషింపబడినటువంటి దానిని వర్ణిస్తూ ఆ 12 వచనాలు రాయబడ్డాయి. మనం కనుక వివరంగా ఒక్కొక్క వచనాన్ని కనుక చూసుకుంటే మనం చదివేటువంటి 4 సువార్త పత్రికలలో దీనికి సంబంధించిన వివరణలు చక్కగా కనబడతాయి. అలా జీవించిన జీవితం ద్వారా ఈ సియోను కట్టడానికి నిర్ణీత కాలమే వచ్చును. నువ్వు దాన్ని కడతావు అంటే ఎందుకు ఆ సమయం వచ్చేంత వరకు ఆగవలసి వచ్చింది? ఈ మన దేవుడు ఆదామును మొట్టమొదటిలో సృష్టించినప్పుడు దేవునితో ఎల్లప్పుడూ మనిషి తనతో ఎల్లప్పుడూ సహవాసత కలిగి ఉండాలని కోరాడు. కానీ మొదటి మనుషుడు ఆదాము జీవించు ప్రాణి, కానీ దేవుడు జీవింపచేయు ఆత్మ. ఈ రెండింటికి సంబంధం కలవటం అనేటువంటిది కష్టమైంది. మనిషి తర్వాత పాపం చేయటం ద్వారా ఇంకా దూరం పెరగటం, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవటం జరిగింది. కానీ దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి తన యొక్క ఉద్దేశాన్ని మార్చడం, ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు కనుక. ఆయన నిత్యత్వము ఒకే రీతిగా ఉండేవాడు, ఏకరీతిగా ఉండేవాడు. అటువంటి దేవుడు మరలా తను మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి ఆ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడగలగటానికి ఒక నూతన కార్యం జరిగించవలసి వచ్చింది. ఆ నూతన కార్యం ఏంటంటే, మనలో ఆదాము చేసినటువంటి పాపం ద్వారా వచ్చిన మరణము, ఆ పాప మరణముల యొక్క భారం ద్వారా మనిషి కృంగిపోయి దేవుడికి దూరంగా జీవిస్తున్న జీవితం, వీటన్నిటి నుంచి విడుదల పొందగలగటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి సిలువలో గుండా వెళ్ళవలసి వచ్చింది. ఈ 12 వచనాలలో తను ఎటువంటి జీవితాన్ని, ఇక్కడ మనందరి కొరకు శ్రమని, దుఃఖాన్ని, ఒంటరితనాన్ని, తృణీకరింపును, తర్వాత దూషణను అన్నిటినీ సహించాడో అవి వ్రాయబడ్డాయి. అలా రాయబడి తన ప్రాణాన్ని అర్పించబడిన తరువాత దేవుడు మనుషుని సృష్టించుటలో కలిగిన ఉన్నతమైన ఉద్దేశం చక్కగా నెరవేర్చబడగలగటానికి ఆ సియోను అనేటువంటి దానిని తిరిగి కట్టబడటం జరిగింది. అందుచేతనే పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు, ఎవరైనా క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టిగా చేయబడి పరలోకం నుంచి క్రొత్తగా జన్మించి నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించిన అనుభవం కలిగి ఆత్మలో నివసిస్తూ ఆత్మ ద్వారా సంఘంగా కట్టబడినటువంటి కొంతమంది బిడ్డలు ఆయనకు నివాస స్థలంగా చేయబడతారు. ఈ నివాస స్థలమే పాత నిబంధనలో కూడా భౌతికమైనటువంటి ఆలయంగా కట్టబడింది. అందుకని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో యెరూషలేము పైన ఉన్నటువంటి యెరూషలేము మనకు తల్లి, అది స్వతంత్రంగా ఉన్నది. అంటే పాప మరణముల నియమం నుంచి విడుదల పొంది స్వతంత్రతను ధరించుకొని కేవలము తండ్రి అయినటువంటి సృష్టికర్త అయిన దేవుని మాత్రమే ఆరాధించి సేవించగలిగేటువంటి తత్వంలోనికి రాబడింది అని అర్థం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఆ సియోనును కట్టడానికి నిర్ణీత కాలము వచ్చినది. అంటే ఇప్పుడు సమయం వచ్చింది. అంటే నేను నా ప్రాణాన్ని బలిగా అర్పించబోతున్నాను. దాని ద్వారా పాపము, మరణము అనేటువంటి బంధకాలలో ఉన్నటువంటి వీరందరూ కూడా విడుదల పొంది నా యందు విశ్వాసం ఇచ్చిన వారు ఒక నూతన సృష్టిగా చేయబడి తర్వాత ప్రాణ సంబంధమైన, శరీర సంబంధమైన తత్వంలో నుంచి బయటికి రాగలగటానికి ఆత్మ సంబంధమైనటువంటి కృపను పొంది ఆత్మ యొక్క ప్రభావం ద్వారా జీవిస్తూ దేవుడు కోరినటువంటి విధంగా దేవుని యొక్క నివాస స్థలంగా ఆత్మ చేత కట్టబడేవారుగా ఉంటారు. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు రాయబడింది. కనుక ఈ ప్రక్రియ అంతటిలో కూడా దేవుడు ఏదైతే మనకు పక్షంగా తన కుమారుని ద్వారా జరిగించాలని చూశాడో అది 2000 సంవత్సరాల క్రితం నెరవేర్చబడి ఇప్పుడు దీనిలో మనందరం కూడా భాగస్వాములుగా, పాలిభాగస్తులుగా చేయబడేటువంటి
కార్యాన్ని దేవుడు కొనసాగిస్తున్నాడు, భాగస్వాములుగా కాదు, పాలిభాగస్తులుగా. సో ఈ కార్యంలో మనందరం కూడా ఆయన కట్టుతున్నటువంటి సియోను పట్టణమైన దీనిలో ఎవరెవరైతే చేరి ఉన్నారో వారిని గురించి మిగిలినటువంటి వచనాలలో చెప్పబడింది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చనిపోయి, మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచి ఒక నూతన సృష్టిని, నూతన కార్యాన్ని, తండ్రి అయిన దేవుడు ఏదైతే మనుషుని సృష్టించుటలో ఆదిలో కలిగిన ఉద్దేశం ఉన్నదో దాన్ని నెరవేర్చేటువంటి ప్రక్రియను ప్రారంభించాడో, దాని తరువాత ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి విభాగింపబడినటువంటి నాలుకలు కలిగిన అగ్నితో వారందరి మీదకి వచ్చి ఆ పరలోక సంబంధమైన ప్రభావం ద్వారా వీరందరూ కూడా పరిచర్యలో పాల్గొందారు, ఆ 12 అపోస్తులు. వారి తర్వాత మనం చూసినప్పుడు అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో పౌలు కూడా అదేవిధంగా పరిశుద్ధాత్మలో బాప్తిజం పొంది దేవుని యొక్క వరాన్ని పొందిన వాడై అన్యజనుల మధ్యలో పరిచర్య జరిగించి దేవుని ఏర్పాటులో ఉన్న అనేక మందిని సంఘములుగా కూర్చి దేవుని యొక్క ప్రణాళికలంతటినీ కూడా వాడికి విమర్శించి చెప్పారు. తర్వాత ఈ 2000 సంవత్సరాలు అంటే 20 శతాబ్దాల కాలంలో అనేక మంది సేవకులను పరిశుద్ధాత్మ దేవుడు లేపి దేవుని ఏర్పాటులో ఉన్న బిడ్డలందరినీ పోగు చేసి వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సుగాను, మిగిలినటువంటి స్థానికంగా కూడి వచ్చేటువంటి సభ్యులందరూ కూడా ఆయన శరీరంలోని సభ్యులుగాను చేయబడి దేవునికి నివాస స్థలంగా ప్రతి స్థలంలోనూ కట్టబడుతున్నారు. ఎవరెవరైతే ఆ విధంగా పనిచేస్తున్నారో, కొత్తగా వారు జన్మించి ఆత్మద యొక్క నింపుదలలో దేవుడు అనుగ్రహించేటువంటి పరిచర్యలో ఉన్నటువంటి సేవకులు, పౌలు, పేతురు, మిగిలినటువంటి అపోస్తలులు, పౌలు, తర్వాత తిమోతి, అలా ఈ ప్రక్రియ ఈ 2000 సంవత్సరాల క్రితం అంతటిలో కూడా జరుగుతూ ముందుకు కొనసాగించబడుతూ వస్తుంది. ఇప్పుడు స్థానికంగా ప్రతి చోట కూడా దేవుడు కొంతమందిని లేపి ఈ సత్యాలన్నిటిని కూడా తెలియపరిచి కేవలము పాపక్షమాపణ, నిత్యజీవం అనేటువంటి వరాన్ని పొందటం మాత్రమే కాకుండా మనందరం కూడా ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధాన సంబంధమైన వాటిలో ఐక్యత కలిగి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించేటువంటి విధంగా మనం ఆయనకు స్థావరం కలిగజేసి మనందరం కూడి వచ్చినప్పుడు ఆయన మన మధ్యలో ఉండి పరలోక సంబంధమైనటువంటి గుణములు కలిగినటువంటి సంఘంగా ఆయన మన మధ్యలో ఉండేటువంటి విధంగా మనందరినీ కలిపి కట్టుచున్నాడు. ఈ ప్రక్రియలో పాలు పొందేటువంటి వారందరూ కూడా మొదటి 12 వచనాల్లో చెప్పబడిన రీతిలో వారు కూడా ఒంటరితనాన్ని, దుఃఖాన్ని, శత్రువు యొక్క ఇబ్బందులను, దూషణలను ఎదుర్కొనేటువంటి వారుగా కూడా ఉంటారు. పౌలు కూడా చెప్తున్నాడు 2 కొరింథీ 4వ అధ్యాయంలోను 2 కొరింథీ 11వ అధ్యాయంలో కూడా ఏ విధంగా తను అనేక మంది కొరకు మరణాన్ని వహించుకుంటూ ఇతరుల కొరకు జీవాన్ని పంచి ఇచ్చే విషయంలో జీవించాడనేది, ప్రతిరోజు కూడా ఆ విధంగా జీవించడం ద్వారా దేవుని యొక్క జీవం చక్కగా ప్రస్ఫుటంగా బయలుపరచబడిందనేది, తర్వాత సంఘాలను గురించినటువంటి చింత కలిగి ప్రతిరోజు ప్రార్థిస్తూ వచ్చాడనేటువంటిది. ఎందుకనగా ఈ పరలోక సంబంధమైనటువంటి సియోను, ఈ జ్యేష్ఠపుత్రుల సంఘము, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మల యొక్క కలయిక అదెంతో దేవుని దృష్టిలో విలువైనటువంటిది. అనగా రాబోయేటువంటి తరంలో వీరందరూ కూడా భూలోకంలోనూ పరలోకంలోనూ ప్రభువైన యేసుక్రీస్తుతో పాలిభాగస్తులుగా చేయబడి ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయబోయేటువంటి సముదాయం. దీని యొక్క విలువను గుర్తెరిగి మనిషి పాప మరణముల యొక్క నియమం నుంచి విడుదల పొంది ఆత్మ అనుగ్రహించేటువంటి స్వాతంత్రతను కలిగి దేవుని యొక్క చిత్తాన్ని వారి వారి యొక్క పరిధులలో ఈ భూలోకంలో చక్కగా నెరవేరుస్తూ దేవునికి నివాస స్థలంగా కట్టబడుతున్నటువంటి ఈ సముదాయం దేవుడు వారి యందు అతి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటాడు. ఈ విషయాన్ని అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క తలంపును చక్కగా తెలుసుకున్నటువంటి పేతురు, పౌలు, తిమోతి వీళ్ళందరూ కూడా చక్కగా దీన్ని తెలియపరుస్తూ సేవ పరిచర్యను కొనసాగించారు. ఇప్పుడు అదే భారం కలిగినటువంటి కొంతమందిని కూడా దేవుడు ఆయా స్థలాలలో లేపి ఈ విషయాలన్నిటిని కూడా చక్కగా ప్రకటింపజేస్తూ వాళ్ళ జీవితాలలో వ్యక్తిగతంగా దేవుడు నివసించడం, ఆత్మ ద్వారా నివసించడం మాత్రమే కాకుండా ఈ సియోను అనేటువంటిది దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ఇల్లు, ఇటువంటి అనేక మంది బిడ్డలు కూడి వచ్చినప్పుడు వారందరి మధ్యలో కూడా ఉండేటువంటి ఒక ప్రభు యొక్క సన్నిధి, దీని యొక్క అనుభవంలోనికి
ఆయన ఏర్పాటులో ఉన్న బిడ్డలందరినీ కూడా సమకూరుస్తూ చక్కగా నడిపించబడుతున్నటువంటి సేవకుల గురించి కూడా వ్రాయబడినట్లుగా మనం అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ విషయాలన్నిటిలో కూడా మనం కొన్ని విషయాలను కనుక చూస్తే 14వ వచనం, దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించరు. కనుక ఎవరెవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో, తర్వాత ఎవరెవరైతే వారి మధ్యలో పరిచర్య జరిగించుతున్నారో, ఈ పరిచర్య జరిగించేటువంటి సేవకులందరూ కూడా చెప్తున్నారు, దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. మనందరం కూడా ఈ జీవము కలిగినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వద్దకు ఆయన మూల రాయి అయి ఉంటుండగా మనందరం కూడా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మేర మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. అదే సియోను. తర్వాత చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరమే సియోను. చేర్చబడేటువంటి ఆ మందిరంగా చేర్చబడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సజీవమైన రాళ్ళు. సో వారు దాని మంటిని కనికరించుదురు. అంటే ఎక్కడెక్కడైతే ఈ పౌలు, తర్వాత పేతురు, తిమోతి, ఇంకా మిగిలినటువంటి అపోస్తలులు అందరూ పరిచర్య ఆ దినాలలో జరిగించారు. తర్వాత అదే పరిచర్యను అటువంటి విధంగానే దేవుడు ఎవరెవరినైతే లేపి వాళ్ళందరినీ కూడా ఆయా వరములను అనుగ్రహించి వాళ్ళందరూ ఆయా స్థలాలలో వాడబడేటట్లుగా చేశారో, ఆ స్థలంలో దేవుని ఏర్పాటులో వారందరూ కూడా పరిచర్య జరిగించడానికి వారు దాని మంటిని కనికరించుతారు. అంటే ఎక్కడెక్కడైతే దేవుని యొక్క పరిచర్య ఉన్నదో ఆ స్థలాన్ని వారు ప్రేమించేవారుగా చేయబడ్డారు. ఉదాహరణకి పౌలు కొరింథీలో కొంత సమయం తర్వాత వెళ్ళిపోతానని చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తనకు అనుకూలంగా పరిచర్యకు లేవని అనుకున్నాడు. కానీ ప్రభువు చెప్పాడు, ఇక్కడ నాకు అనేకమైన జనం ఉన్నది. అప్పుడు పౌలు ఉండిపోవాల్సి వచ్చింది. అంటే దేవుని యొక్క ఏర్పాటులో ఆత్మ యొక్క నడిపింపు ప్రకారంగా అది మనకు తెలియని స్థలమైనప్పటికీ ఎక్కడ దేవుడు మందిరాన్ని కట్టుతున్నాడో దానిని గుర్తెరిగి వాళ్ళు ఆ మంటిని కనికరించి అక్కడున్నటువంటి రాళ్లను, అంటే దేవుని యొక్క బిడ్డలను ప్రేమించి దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగేవారుగా ఉన్నారు. దాని తర్వాత అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఈ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అప్పుడు ఈ భూరాజులందరూ కూడా భయపడటం, తర్వాత ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం, వారు ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును బోధించరి, ధైర్యముగా బోధించరి. తర్వాత అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడిపడిన. ఇక్కడ వారు అధికారులుగా ఉన్నవారు భయపడగలేలాగున దేవుని దూత సంఘం యొక్క ప్రార్థన విని జరిగించిన కార్యాన్ని 12వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత కనుక మళ్ళా చూసినట్లయితే 16వ అధ్యాయంలో కూడా 38వ వచనం, ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకుని పోయి పట్టణం విడిచిపోండని వేడుకొనిరి. ఇది ఆది సంఘ దినాలలో జరిగినటువంటి కొన్ని దృష్టాంతాలు మాత్రమే మనం చూసినవి. కానీ ఎక్కడెక్కడైతే దేవుని బిడ్డలు కూడి వచ్చి ఆయన శిరస్సుగా కలిగినటువంటి సంఘ జీవితాన్ని కలిగి జీవిస్తారో ఈ పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క బలాన్ని చూపించగలిగేటువంటి సాధనాలుగా దేవుడు ఆయా స్థలాలలో వాడుకుంటాడు. అది ఇప్పుడు మనము ఒక
కొంత మేరకు మాత్రమే, ఒక సూచన ప్రాయంగా మాత్రమే కొంతవరకు అనుభవించగలుగుతాం. కానీ దేవుడి యొక్క పరలోక సంబంధమైనటువంటి రాజ్యము ఈ విధంగా జీవించుతున్నటువంటిది, లేక దేవుని యొక్క ఏర్పాటులో పిలువబడి కట్టబడుతున్నటువంటి సంఘము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఈ లోకంలో జరిగేటువంటి మార్పులు అన్నీ కూడా, అప్పుడు ఎవరెవరైతే ఈ లోకాన్ని ఏలుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మహిమకు, ఈ సంఘం యొక్క ప్రభావానికి భయపడి సేవించేవారుగా చేయబడతారు. ఈ నూతన సృష్టి ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి బిడ్డల ద్వారా దేవుడు జరిగించబోయేటువంటి ఈ భూలోక సంబంధమైన ప్రక్షాళన కార్యంలో దేవుడు సంఘమును ఎంతగానో ఉన్నతంగా హెచ్చించి స్థిరపరిచి ఘనపరిచేవాడుగా ఉన్నాడు. 16వ వచనం, ఏలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ సీయోను లేక సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వేవేల పరిశుద్ధులతో కూడా ప్రత్యక్షమయ్యి, మన ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో కూడా వారు ఆయనతో పాటుగా ఉండి యుద్ధం చేసి భూరాజులందరినీ కూడా ఓడించేటువంటి సముదాయముగా ఆయనతో పాటుగా ఉంటారు. కనుక ఇవి ఆయన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు వీరు కూడా మహిమలో ఉంటారు. 17వ వచనం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగినాడు. ఈ సమయంలో అంటే ఇప్పుడు ఎవరైతే ఈ భారాన్ని కలిగి పరలోకములో దేవుని చిత్తం నెరవేర్చబడినట్లుగా భూలోకములోనూ ఆయన చిత్తం నెరవేర్చబడాలనే ఉద్దేశంతో ప్రభు తిరిగి వచ్చి ఆయన రాజ్యం భూమి మీద స్థాపించబడాలని, దానిలో వారు కూడా ఆయనతో పాటుగా కలిసి పాలిభాగస్తులుగా చేయబడి ఆ మహిమలో పొందడానికి అర్హత కలిగిన వారుగా ఎంచబడి అటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో వారు చెప్తున్నారు, వారు ఈ సమయంలో చేసేటువంటి ప్రార్థన ఆయన నిరాకరింపక వారి యొక్క ప్రార్థన విన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఇక్కడ స్థాపించబడలేదు కనుక, ఇంకా సమయం ఉన్నది కనుక, ఈ సమయంలో వారందరూ కూడా దీనులుగాను, తర్వాత దిక్కులేని వారుగాను, ఒంటరిగాను ఉన్నారు కనుక ఆ ప్రార్థనలు అంటే దేవుడు రాబోయే తరాల్లో ఏ విధంగా చేయాలని కోరుతున్నాడో ఆ ఆశ, ఆ నిరీక్షణ, ఆ భారం కలిగి ప్రార్థించేటువంటి వాళ్ళ యొక్క ప్రార్థన ఆయన తృణీకరించలేదు అని చెప్తున్నాడు. తర్వాత యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు, చావునికి విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరం తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. కనుక ఇప్పుడు ఎవరెవరైతే మనందరం కూడా మన తరంలో దేవుడు చేయబోతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యం అంటే మహిమపరచబడినటువంటి దేవుని యొక్క సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటుగా భూమి మీదకు వచ్చి ఆయనతో పాటుగా మహిమలో నివసిస్తూ రాజ్యం చేయబోయేటువంటి విషయాన్ని గురించి వాళ్ళు జీవిస్తూ ఇతరులకు ప్రకటిస్తున్నారో, తర్వాత ఆ ప్రకటించేటువంటి సందర్భంలో ఏదైతే దిక్కు లేకుండా దరిద్రంగా ఉండి దూషించబడి అనేకమైన ఇబ్బందులు శ్రమలు లేకుండా వెళుతున్నారో వారి ప్రార్థన ఆయన తృణీకరించలేదు అని వచ్చు తరం తెలుసుకున్నట్లుగా. అంటే ఇప్పుడు ఈ తరంలో మనం గనక రాబోయేటువంటి దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో రాబోతున్నాడు, దానికి సంబంధించినటువంటి విధంగా నా జీవితాన్ని పరలోక సంబంధమైనదిగా నేను జీవిస్తూ ఆయన కొరకు, ఆయన చేసేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మహిమ కలిగిన కార్యం కొరకు నేను జీవిస్తాను అనేటువంటి దృక్పథంతో జీవిస్తూ ప్రభు రాబోతున్నాడనేటువంటి నిరీక్షణ కలిగి జీవించుతూ ఉన్నటువంటి జీవితాన్ని వచ్చుతరం తెలుసుకున్నట్లుగా వ్రాయబడవాలి. కనుక మన జీవితంలో దేవుడు అనేక విషయాలలో ఏ విధంగా విడుదల కలుగు చేసి మనలో రాబోతున్నటువంటి మహిమ కలిగిన జీవితం కొరకై సిద్ధపరుస్తున్నాడో ఆ సాక్ష్యాన్ని ఈ జీవించేటువంటి ఈ తరం వారు కనుక జీవించినట్లయితే వచ్చు తరం వారు కూడా తెలుసుకుంటారు. అలా కాకుండా క్రైస్తవులు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామని చెప్పబడినటువంటి వారు
ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో కనుక మునిగిపోయి ప్రభు ఏదైతే ఒక ఉన్నతమైన దానిని మరి రాబోయే దినాలలో పరలోకములోనూ భూలోకములోనూ ఏలటానికి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడో దానికి సంబంధించినటువంటి నిరీక్షణ లేకుండా ఇక్కడున్న వాటి కొరకైనటువంటి ఆశతో కనుక జీవించుతూ మన ప్రభువును కూడా ఆ విషయాలను నెరవేర్చమని కోరుతున్నట్లయితే అది ఉచ్చుతరము తెలుసుకొనబడగలిగేటట్లుగా రాయబడినవలసినటువంటి సాక్ష్యంగా ఉండదు. అలా మనం సరైన విధంగా ప్రభువు కోరిన విధంగా ఒక నూతనమైన సృష్టిలో పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని కనుక జీవించినట్లయితే అప్పుడు చెప్తున్నాడు, అది క్రొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఈ కార్యాలను ఇప్పుడు జీవించుతున్నటువంటి బిడ్డల ద్వారా చూస్తారో జీవిస్తారో అది పుట్టబోయే వాళ్ళు కూడా వ్రాయబడినటువంటి అనేక సంగతులను చూచి గ్రహించగలరు. ఉదాహరణకు చూడండి, 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి ద్వారా నీతిమంతులు విశ్వాసం ద్వారా జీవించదురు అని రాయబడింది. అనే సత్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. దాని తర్వాత అనేక మందిని దేవుడు లేపి ఆ వాక్యంలో ఉన్నటువంటి మనందరం కూడా చక్కగా జీవించగలగడానికి అవసరమైనటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ గత 500 సంవత్సరాలలో పరిశుద్ధాత్మ దేవుడు వెలుపలికి తీసుకుని వచ్చి తరం వెంబడి తరం ఈ సత్యాన్ని తెలుసుకొనగలిగేటట్లుగా, తెలుసుకున్న వారు వారికి ఇవ్వబడిన సత్యంలో జీవించగలిగేటట్లుగా అనేక మంది గొప్ప గొప్ప సేవకులను లేపినాడు. ఇప్పుడు అయితే మనం ఉంటున్నటువంటి సందర్భాలలో అయితే దేవుడు దాదాపుగా సత్యాన్ని అంతటినీ కూడా తెలియపరిచి ఉండగా ఈ సత్యంలో మనం జీవించి చక్కగా ప్రభు వేస్తున్నటువంటి పునాది మీద నిలబడి మనం గనక దేవుని యొక్క బలాన్ని మహిమను మారినటువంటి పరలోక సంబంధమైన స్వభావాన్ని కనుక చూపించగలిగినట్లయితే మన జీవితంలో దేవుడు మన మధ్యలో నివసించడం ద్వారా ఆ పరలోకపు మహిమను బట్టి మనందరినీ ఏ విధంగా మార్చున్నాడు అనేది కనుక మన జీవితాలలో ప్రకటించగలిగినట్లయితే వచ్చుతరం వారు సృజించబోయేటువంటి వారు కూడా దీనిని తెలుసుకోగలుగుతారు. గత 500 సంవత్సరాలలో దేవుడు లేపినటువంటి అనేక మంది భక్తుల జీవితాల ద్వారా ఈ దినాలలో మనకెంతో పురికొల్పుగా మార్చబడినటువంటి వారి జీవితాలు, ఈ తరంలో జీవించే మన జీవితాలు వచ్చే తరం వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా చేయబడగలుగుతాయి. మనం గనక దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృపను నిరర్ధం చేసి మనం ఇష్టం వచ్చిన రీతిలో మన శరీరాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి జీవించినట్లయితే మన జీవితం ద్వారా రాబోయే తరానికి ఒక స్ఫూర్తిని అనుగ్రహించేటువంటిదిగా, లేక సృజించబోయేటువంటి తరంలో మనం జీవించిన జీవితం వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటిదిగా చేయబడలేదు. కనుక ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. 23వ వచనం, నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను. నేను ఇలాగ మనవి చేసి నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకము. మనందరం కూడా ప్రయాణం చేసే దినాలలో దేవుడు ఏదైతే మనలో ప్రారంభించాడో ఆ కార్యమును సంపూర్ణం చేయమని ఆ సేవకుల యొక్క భారం. ఏ ఉద్దేశంతో అయితే మనం అందరం కూడా పట్టబడ్డామో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడకుండా కనుక మనం వెళ్ళిపోతున్నట్లయితే, అది వెళ్ళిపోతున్నామనేటువంటి భారం కనుక మనకు అనిపించినట్లయితే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, ఏదైతే ఏ ఉద్దేశం కొరకైతే నేను పట్టబడ్డానో పౌలు చెప్పినట్లుగా నేను దేవుని చేత దేని కొరకై పట్టబడితేనో దానిని పట్టుకున్న వాళ్ళని ముందుకు పరిగెత్తుచున్నాను. ఇంకనో నేను దానిని పూర్తిగా పట్టుకుంటానని అనుకున్నట్లేదు, కానీ వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే నేను పరిగెట్టుచున్నాను. కనుక మన అందరి జీవితాల్లో కూడా అదే విధమైనటువంటి అనుభవంతో ముందుకు సాగాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు. 25వ వచనం, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచెందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఒకడు అంగవస్త్రం తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండివాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడకు మునుపు ఆకాశాన్ని భూమిని కూడా ఆయన కదిలించేవాడుగా ఉన్నాడు. కనుక ఆకాశంలో ఉన్నటువంటి అంధకారమైన శక్తులన్నీ కూడా కదిలించబడి వాటి స్థలాలలో అవి బంధించబడతాయి 1000 సంవత్సరాల వరకు. తర్వాత భూలోకంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా కదిలించబడి వారందరూ కూడా ప్రభువును కూడా సేవించేవారుగా చేయబడతారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు, తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూసినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి గొప్ప యుద్ధం జరిగినప్పుడు అపవాది అతనితో పాటుగా ఉన్న అతని దూతలందరూ కూడా ఆకాశంలో నుంచి కింద పడవేయబడతారు.
ఈ విధంగా జరిగినటువంటి ఈ మార్పులన్నీ కూడా జరుగుతాయి. కానీ నీవు మార్పు లేనివాడు. ఆకాశంలో ఉండే విషయాలు, భూలోకంలో ఉండే విషయాలన్నీ కూడా మార్పు చెందబోతున్నాయి. నీవు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేవాడు. అంటే నువ్వు మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి ఏదైతే నీ యొక్క ఉద్దేశం ఉన్నదో అది మార్పు చెందకుండా చక్కగా నెరవేరుస్తావు అనేది ప్రభువు చెప్తున్నాడు. కనుక ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన యొక్క రాజ్యము పరలోకంలో, ఆయన పరలోక రాజ్యము వచ్చుగా కానీ మనందరినీ కూడా ప్రార్థించమని చెప్పాడు. ఈ పరలోక రాజ్యము అంటే దేవుడి యొక్క చిత్తము ఏ విధంగా ఆయన ఉండేటువంటి స్థలంలో నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా అదే విధంగా నెరవేర్చబడి ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుడిని మాత్రమే ఆరాధిస్తూ ఆయన మనకు అనుగ్రహించేటువంటి దాని ద్వారా ఆయనను కొనియాడి ఆరాధించి ఘనపరిచి ఆయన ద్వారా తృప్తి చెందిన జీవితంలోనికి నడిపించబడాలి. అది జరగబోయేటువంటి కార్యం. అది చేస్తావు నువ్వు. నీలో మార్పు లేదు. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తావు. నీ సంవత్సరములకు మితం లేదు. నువ్వు ఏకరీతిగా ఉండేవాడువు. నీ సంవత్సరములకు అంతం లేదు. నీ సేవకుల కుమారులు నిలిచిందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. నీ సేవకుల కుమారులు నిలిచిందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. కనుక ఎవరెవరైతే ఈ విధంగా మన ప్రభువుకు కలిగినటువంటి భారాన్ని కలిగి ఆయన కొరకు జీవించి ఆయన అప్పగించిన పనిని నెరవేరుస్తూ ఇతరుల కొరకు సాక్ష్యంగా వాళ్ళ జీవితాలను ప్రభువు కొరకు ఫణంగా పెట్టి జీవించారో వారందరూ కూడా ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ నిలిచేవారుగా చేయబడతారు. వారు మరి పరలోకపు సీయోననియు, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మల సముదాయమనియు, ఆయనతో పాటుగా కలిసి మహిమలో ప్రత్యక్షపరచబడేటువంటి సముదాయమనియు చెప్పబడింది. దాని కొరకైనటువంటి భారంతో ఈ ఆత్మలో ప్రేరేపించబడినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు రాసినటువంటి ఈ కీర్తన. కనుక ఈ నూతన నిబంధనలో మనం ఎటువంటి భారం కలిగి వారి వలె జీవించాలని మనం అర్థం చేసుకొని రాబోతున్న మహిమ కొరకు కనుక మనం సిద్ధపరచుకున్నట్లయితే మనందరినీ కూడా పరలోకపు సియోనుగా, యెరూషలేముగా దేవుడు కట్టి ఆశీర్వదించి రాబోతున్నటువంటి తరానికి ఒక స్ఫూర్తిని అనుగ్రహించే విధంగా మన జీవితాన్ని మార్చగలడు. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించి మీరు కోరిన విధంగా మేము అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండగలిగినట్లుగా మరి మీ సియోను మందిరం యొక్క రాళ్లను ప్రేమించుటకు, ఆ మట్టిని కనికరించుటకు, మీరు చేస్తున్న పని విషయంలో మీరు వలె మేము దూషణ, నింద, మరి ఒంటరితనాన్ని వీటన్నిటిని అనుభవించగలిగేటకు కావాల్సిన కృపను కూడా దయచేసి మరి మీరు కట్టుతున్నటువంటి ఆ మందిరం ఈ మరణ, భూస్థాపన, పునరుద్ధానం యొక్క మరి ఆ శిలువ కార్యం ద్వారా అనేక మందిని ఆ వెలుగులోనికి తీసుకుని వచ్చి మీరు ప్రారంభిస్తున్న కార్యంలో మీతోటి సహపాఠి పనివారుగా మరి మమ్మల్ని కూడా చేర్చి దాని కొరకే మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి ఆశీర్వదించి ముందుకు సాగించమని కోరుతూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.